హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీకోసం నేనైతే ఒక రెసిపీ తీసుకొచ్చేసాను. ఈ సమ్మర్లో కానీ మీరు అది ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. అందుకనే మీరు కూడా మిస్ అవ్వకూడదని మీకు కూడా చెప్తున్నాను. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చేసుకోవాలంటే మన ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే సరిపోతుంది. మనం హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. దీనికి కావాల్సినవి పాలు, పంచదార, పెరుగు, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. మీరు కూడా లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసాక ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మీకు కావాల్సినంత షుగర్ వేసుకోండి. అంటే మీరు ఎంత షుగర్ అయితే తింటారో, ఎంత స్వీట్ తింటారో మీకు సరిపడా షుగర్ వేసుకున్న తర్వాత దాన్ని హీట్ అవ్వనివ్వండి. సో దాంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. హీట్ అయ్యే కొద్దీ థిక్గా అవుతుందన్నమాట, పాకం ముదురుతుంది. సో అది మొత్తం ఒక పాకంలా అయ్యే వరకు మీరు దాన్ని మొత్తం కరిగే వరకు అలానే ఉంచండి. ఆ పంచదార మొత్తం కరిగి అదంతా ఒక పాకంలా అయ్యి అదంతా ఒక షుగర్ సిరప్లా అవుతుందన్నమాట. సో అది అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. సిమ్లోనే ఉంచండి స్టవ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టవ్ సిమ్లో ఉంచి చేయాలన్నమాట. సో సిమ్లో పెట్టేసి మీరు దాన్ని తిప్పుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. సో కొంచెం మాడకపోతే మొత్తం మాడిపోయిన స్మెల్ వస్తుంటే బాగోదు కదా తినడానికి. అందుకని షుగర్ సిరప్ అయినాక మీరు దగ్గరుండి చేసుకున్న తర్వాత అది మొత్తం సిరప్లా అయిన తర్వాత దాంట్లోకి మీరు పాలు అనేది యాడ్ చేసుకోండి. ఆ పాలని అది యాడ్ చేసుకోండి. ఆ పాలు యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఏంటంటే క్వాంటిటీ చూసుకోండి. మీరు ఎంతైతే పాలు యాడ్ చేసుకుంటున్నారో దానికి సరిపోయేంత స్వీట్ వచ్చేలాగా షుగర్ ముందుగానే వేసుకోండి. సో వేసుకున్న తర్వాత మీరు దాన్ని తిప్పండి. మీరు దాన్ని తిప్పుతున్న కొంచెం అదిగోండి అలా ఉంటుంది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఆ పాకం మొత్తం ఆ పాలల్లో అలా ఉంటుంది. సో మీరేం వరి అవ్వకండి, అది మొత్తం కరిగిపోతుంది. అది కరిగి మొత్తం పాలు మొత్తం గోల్డెన్ కలర్లోకి వస్తాయి. సో దాన్ని మనం తిప్పుతున్నప్పుడు గంటకు అంటుకుంటుంది. ఆ గంటకు అంటుకున్నది అలానే ఉంటుందేమో, మీరేం వరి అవ్వద్దు. సో మీరు అలా వదిలేయండి. అలా వదిలేస్తే అది మొత్తం కరిగి ఆ పాలల్లో మెల్ట్ అయిన తర్వాత మొత్తం గోల్డెన్ కలర్లో వస్తుంది. సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నేను ఫస్ట్ అంతే టెన్షన్ పడ్డాను, ఫస్ట్ టైం నేను కూడా ఇది ట్రై చేయడం. బట్ నేను కూడా టెన్షన్ పడ్డాను అనమాట. ఇలా తిప్పుతుంటే అది గంటకు అంటుకుంది. సో ఇంకా అది పోదా అసలు ఇలా అంటింది అని చెప్పేసి టెన్షన్ పడ్డాను. తర్వాత తెలిసింది నాకు కూడా. సో అది మొత్తం కరిగిపోయిందనమాట. సో చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా మీరు కూడా తిప్పుకోండి. నేను ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ షుగర్, పాలు అంతే. ఆ పాలల్లో షుగర్ సిరప్ మొత్తం మిక్స్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మొత్తం మరుగుతుంది కదా, ఒకసారి పొంగొచ్చిన తర్వాత మీరు ఆ స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఆ పాలు అలా చల్లారుతూనే ఉంటాయి. మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. ఆ కర్డ్ దీనికి మనం పెరుగు తోడు పెడతాం కదా, దానికంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. గడ్డలేమి లేకుండా మిక్స్ చేయాలన్నమాట. అది మిక్స్ చేస్తే ఎలా అవ్వాలి అంటే ఒక క్రీమ్ ఉంటుంది కదా, మనం కేక్ పైన క్రీమ్ చూస్తాం కదా, సో అలా ఉండాలన్నమాట. అంత మెత్తగా వచ్చేలాగా మీరు బాగా తిప్పుతూ ఉండండి. మీరు ఈ క్రీమ్ లాగా పెరుగు రెడీ చేసుకునే టైంకి అక్కడ ఆ పాలు అనేవి చల్లారుతాయి అన్నమాట. సో ఆ పాలు చల్లారిన తర్వాత మీరు ఇది క్రీమ్లా తిప్పుకున్న పెరుగుని దాంట్లో యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా మీరు కూడా ఆ పాలల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఎందుకు అంత వయ్యారంగా తిప్పుతున్నా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఒక చేతిలో ఫోన్ పెట్టుకుని ఒక చేతి తిప్పుతున్నా కాబట్టి అలా అనిపిస్తుంది అన్నమాట. మొత్తం బౌల్ తిరిగిపోతుంది. సో నా బాధ చూడలేక మా అమ్మ వచ్చి నేను వీడియో తీస్తానని చెప్పి మా అమ్మ వీడియో తీస్తుంది. ఇంకా నేను అప్పుడు దాన్ని బాగా మిక్స్ చేశాను. సో మా అమ్మ వీడియో తీయడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మంచి క్రీమ్లా అయింది. సో నా లైఫ్లో ఎవరైనా సరే సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ తరపు నుంచి అంటే అది ఓన్లీ మా అమ్మ ఒక్కతే. సో నాకు ఇంకెవరూ ఏం సపోర్ట్ చేయలేదు. కాబట్టి నేను ఏది చేసినా సరే మా అమ్మ కోసమే చేస్తాను. నా లైఫ్లో అది కష్టమైన సుఖమైన అది మా అమ్మతో మాత్రమే పంచుకుంటాను. సో నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ లైఫ్లో కూడా మీ అమ్మ సపోర్ట్ చేస్తారా మీకు? సో ఒకవేళ మీకు కూడా సపోర్ట్ చేసే మమ్మీ ఉంటే కామెంట్ చేయండి లవ్ యూ అమ్మ అని. అండ్ వీడియోలోకి వచ్చేస్తే సో నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా క్రీమ్ అనేది ఆ పెరుగు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆ పాలకి మొత్తం పట్టేలాగా పెరుగు బాగా తిప్పండి. బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మట్టి పాత్రలు తీసుకున్నాను. లైక్ ఒక పడవల్లాగా ఉంటాయి అన్నమాట. అవి చిన్నగా ఉన్నాయి. అలాంటివి ఒక 3 తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా సరే పెరుగు ఇట్లాంటివి పాల పదార్థాలు కానీ పెరుగు పదార్థాలు ఏదైనా సరే మట్టి కుండలో తింటే టేస్ట్ ఉంటుంది అంటారు కదా, అందుకనేసి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను మట్టి కుండలో పెరుగు తోడేసి. చాలా బాగా అనిపించింది నాకైతే స్వీట్గా.
ఇది కూడా అట్లానే హిట్ అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ మట్టి పాత్రలు అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు దేంట్లో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని తీసుకొని దానికి మీరు పెరుగు అయితే అప్లై చేసుకోండి. సో నేనైతే ఈ 3 మట్టి పాత్రలు తీసుకున్నారు కదా, దాంట్లోకి నేను కూడా కర్డ్ అయితే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే అది మంచిగా గడ్డ కట్టడానికి, గట్టిగా అవ్వడం కోసం. అలా మీరు కూడా ఇలా పెరుగు అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి. మీరు దేంట్లోకి అయితే తీసుకుందాం అనుకుంటున్నారో దాంట్లోకి యాడ్ చేసుకోండి. నేనైతే వీటిలోకి యాడ్ చేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ మాత్రం దీంట్లోకి అయితే సరిపోలేదు. నేను వేరే దాంట్లో కూడా తీసుకున్నాను, కానీ మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీంట్లోకి తీసుకున్నాను అనమాట. సో చూడడానికి చూడండి ఎంత బాగుందో, గోల్డ్ కలర్లో వస్తాయి అన్నమాట మిల్క్. దాంట్లో మనం పెరుగు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇదేంటంటే ఒక 5 or 6 అవర్స్ మీరు అలా వదిలేయండి, కదల్చకుండా దానిపైన ఏమైనా పెట్టేసి అలా వదిలేసారంటే అవి మొత్తం గడ్డ కడుతుంది కదా. దాని తర్వాత మీరు 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. బయట వేడి వేడి ఉంటుంది కదా ఎండ, ఆ ఎండకి ఇలా చల్లగా తింటే ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే మీకు తర్వాత ఇట్లా పెట్టుకోవాలని చూపించాను.